గ్రూప్ 1 ఫలితాల్లో భారీ స్కామ్ జరిగిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిభ ఉన్న వాళ్లకు కాకుండా పైసలు కట్టిన వాళ్ళకి ర్యాంకులు ఇచ్చారన్నారు. తమ దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వాళ్లకు పైసలు కట్టిన వాళ్లకు ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు ఆయన. పరీక్ష రాసింది 21,093 మంది అయితే 21,103 మందికి ఫలితాలు ఇచ్చారని, పరీక్ష రాయకుండానే 10 మందికి ఫలితాలు ఇచ్చారనేది ఆయన ఆరోపణ. 18, 19 సెంటర్లలో 1,497 మంది రాస్తే ఏకంగా 74 మందికి ర్యాంకులు వచ్చాయని, మిగిలిన అన్ని సెంటర్లలో కలిపి 69 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారన్నారు. అంటే ఆ 2 సెంటర్లలోనే ఏదో మొదలపు జరిగిందా అంటున్నారు ఆయన. తెలంగాణలో అతి పెద్ద స్కామ్ అయింది ఇది. ఇంత పెద్ద స్కామ్ అయితే నేను ప్రూఫ్స్ తో సహా చెప్పిన. ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కంపల్సరీ దీని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ కావాలి. దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి దీని మీద ఎంక్వైరీ చెయ్యండి. కోట్ల రూపాయలు తీసుకుని అర్హత లేని వాళ్ళను క్వాలిఫై చేశారని, తెలంగాణ భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందంటున్నారు. ఇది చాలా తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఎందుకంటే ఆఫీసర్లు అనేటి చదువుకోకుండా పైసలు ఇచ్చి వచ్చి రాసిన వాళ్ళు ఉంటే రేపు భవిష్యత్తు వచ్చే 20 సంవత్సరాలలో రేపు తరాలకి ప్రజలు ఇబ్బంది పడతారు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పక తప్పదు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే బీజేపీ నేతలు ఒక్కరు కూడా మాట్లాడడం లేదన్నారు. రేవంత్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరి ఇవన్నీ కూడా జవాబు ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, ఇలా ఈటల రాజేందర్ గారికి రేవంత్ రెడ్డి గారితో అద్భుత సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైంది కాబట్టి ఎవరు కూడా బీజేపీ నుంచి మాట్లాడతలేరు. తక్షణమే గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేయడమే కాకుండా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని కోరుతోంది.